సోదరి సోదరులారా, అనంతపురం జిల్లా ఇక్కడ రాయదుర్గం డివిజన్లో ఈరోజు ఈ పోస్టర్లు అనేది రిలీజ్ చేస్తున్నాము. ఈ పోస్టర్ రిలీజ్ అంటే అన్ని అమరావతికే తరలిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు అన్ని అమరావతికే తరలిస్తున్నారు. ఏమని? మన ముఖ్యమంత్రి 40 ఏళ్ళ సంవత్సరం అనుభవం. మన ముఖ్యమంత్రి 40 ఏళ్ళు సంవత్సరం ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక తూరి వెనకబడినాడు. ఇక్కడ హైదరాబాద్ ఇడిపోయిన తర్వాత వెనకబడినాడు, అమరావతికి చేరుకున్నాడు. ఆయన పరిపాలన అమరావతి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఏమైంది? మన 5 సంవత్సరాలు ఆగిపోయింది. అమరావతి రాజధాని కట్టాలి మన రాయలసీమ వాళ్ళకని, అది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఈ 5 ఏళ్ళ తర్వాత ప్రజలు గెలిపించుకున్నారు. గెలిపించుకున్న తర్వాత మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్న తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే, ఇప్పుడు కడపలో ఉండే ఏపీజీపీ కార్యాలయాన్ని ఎందుకు తరలిస్తున్నావు? నువ్వు రాయలసీమలో ఉండేవి ఎందుకు తరలిస్తున్నావు? గత కాలం మనము అంతా పుట్టకన ముందే ఎక్కడ దీన్ని కర్నూలు రాజధాని కావాలని ఒప్పందం ఉండేది. ఏమైంది పొద్దు? అది దాన్ని తీసుకుని హైదరాబాద్ తరలిస్తాం. హైదరాబాద్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇడిపోయింది. మళ్ళీ ఇక్కడ కోస్తాలను తయారు చేస్తున్నావు రాజధాని. అది ఇడిపోయిన తర్వాత ఏమవుతుంది? రాజధాని మళ్ళీ ఏ తరంలో కట్టాలన్న మళ్ళా మంది ఇప్పుడు మనమళ్ళు తయారవుతున్నారే వాళ్ళు కట్టి వాళ్ళు పోరాటం చేస్తుంది. మళ్ళా ముఖ్యమంత్రి గారు ఇది గుర్తుపెట్టుకోకున్నట్ల నువ్వన్నీ ఏపీజీపీ కార్యాలయం అన్నీ తరలిస్తున్నావు హైదరాబాద్ మన రాజధానికి. అక్కడ రాజధాని తరలిస్తున్నావు. ఎక్కడుండేటి అక్కడ ఉండాలని మన రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు పోస్టర్ రిలీజ్ చేసినాము. దీనిపైన కూడా మేము పోరాటం చేస్తాం. నువ్వు ఇలాంటివే చేస్తే మేము పోరాటం కూడా చేస్తాం దీనిపైన. అందుకే ప్రజలు కూడా ఏం గుర్తిస్తారు? నువ్వు రాయలసీమకి మాకు ద్రోహం చేస్తున్నావు అని గుర్తిస్తున్నారు. ఆ ద్రోహం చేయకున్నట్ల న్యాయం చేయాలని మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము.